నమస్తే, వెల్కమ్ టు సివిఆర్. నేను మీ స్వప్న. అమ్మ ప్రేమకు హద్దులు ఉండవు అంటారు, కానీ ఆ మాటలకు అర్థం చెప్పేలా మార్కాపురం జిల్లాలో హృదయ విదారక ఘటన జరిగింది. తీవ్ర గుండె సమస్యతో తన బ్రతికే అవకాశాలు తక్కువని తెలిసినా ఎన్నాళ్ల తర్వాత దక్కిన మాతృత్వాన్ని వదులుకోలేదు ఒక తల్లి. నన్ను కాదు, నా బిడ్డని కాపాడండి అని వైద్యులను వేడుకుంది. సిజేరియన్తో 12 మగబిడ్డకు జన్మనిచ్చి ఆ బిడ్డను తనివి తీరా చూడకుండానే కన్నుమూసింది. అర్ధవీడు మండలం కాకర్ల గ్రామానికి చెందిన ఆశా కార్యకర్త గుంటూ లీలమ్మ త్యాగం ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టిస్తుంది. ఒకవైపు పసిబిడ్డ, మరొక వైపు తల్లి పార్థివ దేహం. ఈ దృశ్యం గ్రామాన్ని శోక సంద్రంలో ముంచివేసింది. అయితే ఇక్కడ పూర్తిగా మన స్టోరీ గురించి మాట్లాడుకుంటే, ఆశా వర్కర్ అయిన తను పెళ్ళైన 8 సంవత్సరాల తర్వాత గర్భం దాల్చింది. అయితే తనకి చనిపోతానని తెలుసు, తనకి హార్ట్ ప్రాబ్లం ఉంది అని తెలుసు. ఎప్పుడైతే తను కన్సీవ్ అయిందో 3వ నెల తగలగానే తనకి హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పారు. తర్వాత ఒక స్టంట్ కూడా వేశారు. అయినా సరే ఇలాంటి పరిస్థితుల్లో డెలివరీ అయితే ప్రాణానికి ప్రమాదం, బిడ్డకి జన్మనివ్వడం అనేది కష్టం అంటూ వైద్యులు ఆ రోజే చెప్పారు. కానీ 8 సంవత్సరాల తర్వాత, ఇన్నేళ్ల తర్వాత నా కడుపు పండింది, నా బిడ్డకి నేను జన్మనివ్వాలి, ఈ ప్రపంచంలోకి ఒక కొత్త ప్రాణాన్ని నేను బహుమతిగా ఇవ్వాలి అనే సంకల్పంతో ఆ తల్లి తన మాతృత్వాన్ని ప్రపంచానికి చూపించడానికి తన తనువును త్యాగం చేసింది. తను చనిపోతానని తెలిసి కూడా తను ఈ త్యాగానికి ముందుకెళ్ళింది. అయితే ఇక్కడ ఎవరు ఈ విషయానికి ఒప్పుకోలేదు, కానీ వాళ్ళ ఇంట్లో వారిని, వాళ్ళ భర్తని కూడా ఒప్పించి ఏవైతే ఫామ్స్ ఉంటాయో, నో అబ్జెక్షన్ ఫామ్స్ లాంటివి ఏవైతే ఉంటాయో, హాస్పిటల్ ఫార్మాలిటీస్ ప్రకారం బలవంతంగా ఒప్పించి సంతకం కూడా పెట్టి ఆ బిడ్డకు జన్మనిచ్చి చివరకు కనీసం ఆ బిడ్డ మొహం కూడా చూడకుండా మృతి చెందిన పరిస్థితులు ఇప్పుడు ఆ గ్రామంలో అందరినీ కూడా శోక సంద్రంలో ముంచివేసే. వాళ్ళ బంధువులైతే రోదనలు ఆకాశాన్ని అంటుతున్నాయని చెప్పాలి. అయితే ఇక్కడ అమ్మంటేనే ప్రేమ. నిజంగా ప్రతి ఇంట్లో అమ్మ ఉండదు కాబట్టి, ప్రతి ఇంట్లో దేవుడు ఉండలేడు కాబట్టి అమ్మని సృష్టించారు అంటూ కూడా చాలామంది చెప్తూ ఉంటారు. నిజంగా అలాంటి తల్లులు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ప్రపంచం ఈ మాత్రమైనా ముందుకు సాగుతుంది. కానీ ఇక్కడ ఈ తల్లి నిజంగా ఒక దేవత అని చెప్పాలి. తన బిడ్డ ప్రాణం కోసం తన తనువుని చాలించి తన మరణాన్ని ఆహ్వానించింది. అలాంటి తల్లి ఎంతమంది ఇప్పుడు ఉన్నారు అనేది కూడా ప్రశ్నార్థమైతే, తను చేసిన త్యాగాన్ని ఇప్పుడు ఎవరు కూడా మర్చిపోలేకపోతున్నారు. చనిపోతానని తెలిసినా బిడ్డకు జన్మనిచ్చిన తల్లి. మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలం కాకర్ల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గుంటూ లీలమ్మ 40 సంవత్సరాలు, స్థానికంగా ఆశా వర్కర్గా తను పనిచేస్తూ ఉన్నారు. చాలా ఏళ్ల తర్వాత దక్కిన మాతృత్వం తనకి, అంటే ప్రాణాల కంటే బిడ్డ జీవితానికి ప్రాధాన్యతనిచ్చింది తల్లి. ఏ తల్లి అయినా సరే తన బిడ్డ బాగుండాలి, తను బిడ్డ 100 ఏళ్ళు సంతోషంగా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. ఈ తల్లి కూడా అదేవిధంగా అనుకుంది. ఎన్నో ఏళ్ల తరబడి ఆ మాతృత్వం కోసం ఎదురు చూసిన తల్లికి ఒక్కసారి గర్భం దాల్చిన తర్వాత ఎన్నో ఆశలు, ఎన్నో కలలు. ఆ బిడ్డతో ఆడుకోవాలని, మాట్లాడాలని, ఆ చిట్టి చిట్టి చేతులు పట్టుకొని ముద్దాడాలని ఎన్నో కలలు, ఎన్నో ఆశలతో ఆవిడ ఆనందాన్ని గడుపుతూ ఉన్న క్షణంలో వినరాని మాట వినవలసి వచ్చింది. తనకి హార్ట్ ప్రాబ్లం ఉంది అంటూ కూడా తెలిసింది. అయితే ఇక్కడ చాలా ఏళ్ల తర్వాత దక్కిన ఈ మాతృత్వాన్ని తను వదులుకోవడానికి ఏమాత్రం కూడా సిద్ధంగా లేదు. ఎలాగైనా సరే నేను బ్రతికినా బ్రతకకపోయినా, నాకు ఆరోగ్య సమస్యలు వచ్చినా, ఈ ప్రపంచంలో ఉన్నా లేకపోయినా నా బిడ్డకు మాత్రం నేను ప్రపంచాన్ని చూపించాలనుకుంది గుంటూ లీలమ్మ. కన్సీవ్ అయిన దగ్గర నుంచి కూడా చికిత్స తీసుకుంటూ ఉన్నారు. దానికి కావాల్సిన మెడిసిన్స్ కూడా వారు వాడుతూనే ఉన్నారు. అయితే ఇక్కడ ఆనందంలోకి పిడుగు లాంటి వార్త వినాల్సి వచ్చింది. ఎవరైనా సరే వారి జీవితంలోకి ఒక కొత్త ప్రాణం వస్తుంది, ఒక పసిబిడ్డ వస్తున్నారంటే ఆ దంపతులకి ఆనందానికి హద్దులు ఉండవు అని చెప్పేసి అందరికీ తెలిసిందే. కానీ అంతటి ఆనందంలో కూడా ఒక పిడుగు లాంటి వార్త ఆ కుటుంబాన్ని ఒక్కసారిగా కుదిపివేసింది. అది ఏంటి అంటే 2018లో వివాహం, ఎన్నేళ్లుగానో సంతానం లేదు. ఇటీవల గర్భం దాల్చడంతో కుటుంబంలో ఆనందం. 3 నెలల్లో పరీక్షల్లో తీవ్రమైన గుండె సమస్య ఉన్నట్లు బయటపడింది. గర్భం కొనసాగించడం ప్రమాదం అంటూ వైద్యులు హెచ్చరించారు. పెద్ద ఆసుపత్రిలో చికిత్స చేసి స్టంట్ వేశారు. అయితే నేను గర్భం దాల్చాను అని తెలియగానే ఆ కుటుంబ ఆనందం
ఆనందంగా ముందుకు వెళ్తున్న సమయంలో 3వ నెలలో తనకి హార్ట్ ప్రాబ్లం ఉంది, హార్ట్ ప్రాబ్లంకి చికిత్స అందించాలి అంటూ కూడా వారు చెప్పారు. అట్ ద సేమ్ టైం ఆ హాస్పిటల్లో ఉన్న వైద్య సిబ్బంది కూడా ఇలాంటి సందర్భాల్లో బేబీని క్యారీ చేయడం కష్టం, ఒకవేళ అలా క్యారీ చేసినట్లయితే మీకు ప్రమాదం అంటూ కూడా ముందుగానే వారు హెచ్చరించారు. అయితే ఈ గుండెకు సంబంధించి స్టంట్ వేయడానికి దానికి కావాల్సిన చికిత్స ఒక పెద్ద ఆసుపత్రిలో అయితే వీళ్ళు తీసుకుంటూనే ఉన్నారు. కానీ ఇక్కడ వాళ్ళు ఇచ్చిన డాక్టర్లు ఇచ్చిన సూచనలు సలహాలు అనేవి వీరు పాటించలేదు. ఎందుకంటే గర్భం దాల్చడం అనేది ప్రమాదం అని చెప్తున్నారు. కానీ ఈవిడ ఎన్నో ఏళ్ల ఎన్నో సంవత్సరాల కల కాబట్టి వారు చెప్పిన సలహాలను పక్కన పెట్టి తనకి ఖచ్చితంగా ఈ బిడ్డ నాకు కావాలి, ఈ బిడ్డని నేను ప్రపంచంలోకి తీసుకురావాలంటూ కూడా మెంటలీ స్ట్రాంగ్గా డిసైడ్ అయింది తను. అయితే తల్లి తీసుకున్న హృదయ విదారక నిర్ణయం ఇది వారో హీరో లేకపోతే వాళ్ళు ఫోర్స్ చేయడం వల్ల వీరు ఫోర్స్ చేయడం వల్ల తీసుకున్నది కాదు, తల్లే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. అయితే నెలలు నిండే కొద్దీ ఆరోగ్యం మరింత విషమించింది. తిరుపతిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో అత్యవసరంగా చేర్పించారు. తల్లి బిడ్డల్లో ఒకరిని కాపాడగలిగామంటూ వైద్యులు చెప్పడం జరిగింది. బిడ్డను కాపాడండి అంటూ కూడా ఆ తల్లి స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా కన్సెంట్ ఫామ్ మీద భర్తను ఒప్పించి మరీ సంతకం చేస్తుంది. అయితే ఇక్కడ నెలలు నిండే కొద్దీ ఆరోగ్యం అనేది రోజు రోజుకి ఆవిడది క్షీణిస్తూ వస్తుంది. ఎందుకంటే అప్పటికే ఆవిడకి హార్ట్కి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది జరిగింది కాబట్టి ఇంకా రోజు రోజుకి క్షీణిస్తూ వస్తుంది. అయితే ఇక్కడ డాక్టర్స్ ఆమెకు చెప్పింది ఏంటంటే, ఇఫ్ మీరు ఈ ప్రెగ్నెన్సీని కానీ క్యారీ చేస్తే ఇద్దరిలో మేము ఒకరిని మాత్రమే కాపాడగలమంటూ కూడా చాలా స్పష్టంగా చెప్పారు. కానీ చెప్పినప్పటికీ కూడా ఆవిడ చాలా ధైర్యంగా తల్లి బిడ్డలో ఒక్కరిని కాపాడగలమని చెప్పినప్పటికీ కూడా చాలా ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకున్నారు, బిడ్డ ఖచ్చితంగా కావాల్సిందే అని. అయితే ఇక్కడ కన్సర్న్ ఫామ్ అనేది మనకి హాస్పిటల్స్లో జాయిన్ అయిన తర్వాత ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఆ కన్సర్న్ ఫామ్ అనేది ఇస్తూ ఉంటారు. ఆ కన్సర్న్ ఫామ్లో ఎవరో ఒకరు చనిపోతారంటే సంతకం పెట్టడానికి ఎవరు మనసు వస్తుంది, కానీ ఎవరు మనసు రాకపోయినా వారి భర్తని ఒప్పించి ఏం కాదు ఖచ్చితంగా మేము ఇద్దరం బతుకుతాము, బిడ్డతో నేను బయటకు వస్తానంటూ కూడా మంచి మాటలు చెప్పి నమ్మించి బలవంతంగా ఇక్కడ వాళ్ళ భర్తతో సంతకం పెట్టించారు. అయితే ఆవిడ మాట కాదనలేక ఆవిడ మీద ఉన్న ప్రేమతో ఆ కన్సర్న్ ఫామ్ మీద ఆ హస్బెండ్ సంతకం చేశారు. అయితే పుట్టిన బిడ్డ ఆగిపోయిన తల్లి ఊపిరి, బిడ్డ పుట్టగానే డాక్టర్లు చెప్పినట్లు తల్లి ఊపిరి అయితే ఆగిపోయింది. ఇక్కడ వైద్యులు సిజేరియన్ ఆపరేషన్ నిర్వహించారు. 12 మగబిడ్డకు జన్మనిచ్చింది. కానీ తల్లి పరిస్థితి మరింత విషమించింది. బిడ్డను తనివి తీరా చూసుకోకుండానే కన్నుమూసింది. మాతృత్వానికి నిలువెత్తు నిదర్శనంగా ఈ ఘటన అయితే నిలబడుతుంది అంటూ కూడా చెప్తున్నారు. అంటే ఒక తల్లి ఎన్ని ఆశలతో బిడ్డని ప్రపంచంలోకి తీసుకురావాలి అని కోరుకుంటుందో దానికి ఈ తల్లే నిదర్శనం. అయితే ఇక్కడ మగబిడ్డకి జన్మనిచ్చారు హాస్పిటల్ తర్వాత సిజేరియన్ ప్రొసీజర్లో. మగబిడ్డకి జన్మనిచ్చిన తర్వాత ఒక సిజేరియన్ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత ఎనస్థీషియా అనేది మనకి ఆటోమేటిక్గా ఉంటుంది. ఆ ఎనస్థీషియా మత్తు నుంచి బయటికి రావడానికి కొన్ని గంటల సమయం పడుతుంది. ఆ గంటల సమయం ఆ మత్తులో నుంచి బయటికి రాకముందే ఆ తల్లి కన్ను మూసింది. ఆ బిడ్డ ముఖం కూడా కనీసం చూడకుండా మరణించడం అనేది నిజంగా అందరినీ అక్కడ ఉన్న వారిని కంటతడి పెట్టించిందని చెప్తున్నారు. అయితే ఇలాంటి తల్లి నిజంగా మాతృత్వానికి ఒక నిదర్శనం అంటూ కూడా కొనియాడుతున్నారు. కానీ ఇక్కడ ఈ గ్రామంలో అక్కడ చనిపోయిన తర్వాత ఈ గ్రామంలో ఆ తల్లి మృతదేహాన్ని ఆ బిడ్డని స్వగ్రామానికి తీసుకొచ్చిన తర్వాత ఆ గ్రామంలో పరిస్థితులు ఇంకా దారుణంగా మారాయి. ఎందుకంటే ఒక్కసారి ఇక్కడ ఈ చిత్రాన్ని మనం చూసినట్లయితే ఒక పక్క తల్లి మరణించి ఇంకొక పక్క అప్పుడే పుట్టిన శిశువు, వీరిద్దరిని కూడా ఒకసారి చూసిన గ్రామస్తులు అయితే కన్నీటి పరిణితం అవుతున్నారు. ఎందుకంటే ఇంత హృదయ విదారక సన్నివేశాన్ని అక్కడ ప్రజలు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు ఎవరు చూడలేరు. అయితే ఇక్కడ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చారు. బిడ్డను చూసి తల్లిని చూసి బంధువులు రోదనలో ఆకాశాన్ని అంటే గ్రామం అంతా విషాదం అనుకుంది. జిల్లా వైద్య అధికారులు నివాళులర్పించారు. అమ్మ ప్రేమకు హద్దులుండు అంటూ కూడా తను చెప్పారు అంటూ కూడా వారందరూ కూడా ఆమె చేసిన త్యాగాన్ని కొనియాడుతూ ఉన్నారు. అంటే ఇలాంటి బాధ, ఇలాంటి కష్టం ఎవరికి రాకూడదు. ఏ తల్లి కూడా తన బిడ్డని చేతుల్లో మోసుకోవాలి, చక్కగా మంచి చెడ్డ చూసుకోవాలి, వారిని ప్రయోజకులు చేయాలని అనుకుంటారు. కానీ ఇలా అర్ధాంతరంగా కన్ను మూయాలని ఏ తల్లి అనుకోదు. సో ఇక్కడ ఒక బిడ్డని తల్లి ఈ ప్రపంచంలోకి తీసుకురావడానికి ఎంతకైనా తెగిస్తుంది. తల్లి ప్రేమ ముందు చావు కూడా చిన్నపోతుంది, తల వంచి నిలబడవలసింది అనేది ఈ తల్లి నిరూపించింది అని చెప్తున్నారు. అదేవిధంగా జిల్లా వైద్య అధికారులు ఎవరైతే ఉన్నారో తను చేసిన త్యాగానికి అక్కడే నివాళులు అర్పించారు. చూసారు కదా, ఏది ఏమైనా ఎవరైనా ఎప్పుడైనా ఒక తల్లి గురించి మాట్లాడేటప్పుడు, ఒక తల్లితో ఒక బిడ్డలో మాట్లాడేటప్పుడు
హార్ష్గా కాకుండా తను చేసిన త్యాగాలు, తను ఏం చేయగలదు, ఎంతవరకు వెళ్ళగలదు, ఏం చేసైనా మీ మంచి చెడులు ఎలా చూడగలదు అన్న ఒక ఆలోచన వస్తే ఏ బిడ్డ కూడా తల్లిని కానీ తండ్రిని కానీ రోడ్ల మీద పడేయరు. అదేవిధంగా వారికి ఎదురు మాట్లాడడం కానీ, వారు చెప్పిన పనులు చేయకుండా ఇష్టానుసారంగా వెళ్ళటం కానీ జరగదు. సో తల్లిదండ్రుల ప్రేమను అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి తల్లులు చాలా వరకు దొరకడం అనేది అదృష్టం. తల్లిదండ్రులు ఉన్న పిల్లలు నిజంగా అది అదృష్టంగా భావించాలి. చాలామందికి అనాథలుగా బతుకుతారు. వాళ్ళకి ఆ వాల్యూ తెలుస్తుంది, ఆ ప్రేమ తెలుస్తుంది. అదేవిధంగా తల్లి తండ్రి ఉన్నవారు వాళ్ళు ఉన్నంతకాలం చక్కగా చూసుకోండి. వాళ్ళ ప్రేమను మీరు ఆనందించండి. అదేవిధంగా మీ ప్రేమను వారికి అందించండి. అలాంటప్పుడే ఇలాంటి ప్రేమలు కావచ్చు, ఇలాంటి విలువలు కావచ్చు సమాజంలో ఇంకా ఉంటాయి. మరి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి తల్లి ఎంతోమంది ఈ ప్రపంచంలో ఉన్నారు. అలాంటి తల్లులు అందరికీ కూడా పాదాభివందనం తెలియజేస్తూ ఇది ఈనాటి స్పెషల్ స్టోరీ. దిస్ ఇస్ స్వప్న సైనింగ్ ఆఫ్.